స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. గిరిపుత్రులకు అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ సేవలు. మన్యం జిల్లాలో మొబైల్ టవర్లను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. నింగికేసిన స్ఫూర్తి. ఉభయ జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన విజయనగరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఖజానా కార్యాలయంలో భద్రపరిచిన నిరుపయోగమైన చెక్లు దహనం. జీవో నెంబర్ 135 ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకే దహనం చేశామన్న ఉప ఖజానా అధికారి. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మాణం పూర్తయిన మొబైల్ టవర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిఎం వలస మండలం, పిటి మండ, కురుపం మండలం, గంగనదొర వలస గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టవర్ల ఏర్పాటుతో డిజిటల్ విప్లవం వచ్చి గొప్ప మార్పుకు నాంది పలికిందని అన్నారు. దీంతో ఇంకా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద రాష్ట్రంలో నిర్మించిన దాదాపు 400 టవర్లను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. 3,119 కోట్లతో 2,900 టవర్లను నిర్మించడానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సంవత్సర కాలంలో అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన 60 టవర్లను అటవీ అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. To just share his emotion, sir, one ST brother from this village, sir, Harika Chalpatrao is with me, sir. So he'll share his thoughts with you, sir, with your permission. Yeah, one second. దూరం వెళ్ళేసి ఫోన్ చేసేవాళ్ళమన్నా. అన్న గర్భిణీల విషయంకి వస్తే నైటు ఎంత రాత్రి అయినా సరే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫోన్ చేయాల్సిందే. అలాగే ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయామన్నా. అన్న యాక్సిడెంట్ల ద్వారా నైట్ యాక్సిడెంట్ అయితే పగలు ఆ రోడ్డు మీద 10 గంటల తర్వాత ఎవరో వెళ్తే చెప్తే కానీ మాకు తెలిసేది కాదన్న. ఇప్పుడు ఆ సిగ్నల్ ద్వారా మాకు వెంటనే తెలుస్తుందన్న. మీరు ఈ టవర్ కట్టించి చాలా మాకు బెనిఫిట్ పొందించారన్న. అన్న మా బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోయేవాళ్ళమన్న. ఇప్పుడు ఆ టయాన్ని వృధా కాకుండా ఇంటి నుండే ఫోన్ చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కొని మా బంధువులతో ప్రతిరోజు మాట్లాడుకునే అవకాశం మీ ద్వారా మాకు కలిగిందన్న. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు విజయనగరం పట్టణంలో ఘనంగా జరిగాయి. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీలు, నినాదాలతో పురవీధులు మారుమ్రోగాయి. విజయనగరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరై అయోధ్య మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదాన్ని మానవహారంతో ప్రదర్శించారు. విద్యార్థులు విన్యాసాలతో చేశారు. బెలూన్లు ఎగరవేసి స్ఫూర్తిని చాటారు. మైదానం చుట్టూ విద్యార్థులు జాతీయ పతాకాలతో మానవహారం నిర్వహించారు. పులి వేషాలు, కోలాటం, విచిత్ర వేషాలు, డప్పులు చప్పుడుతో మైదానం హోరెత్తించారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ గురుజాడ కళాక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు, దేశ అభివృద్ధి కోసం ఓటు మూల స్తంభం లాంటిదని పేర్కొన్నారు. ముఖ్యంగా యువ ఓటర్లపై దృష్టి పెట్టామని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్వీప్ కార్యక్రమం క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రచార రథాన్ని ప్రారంభించారు. విజయనగరం కోట చుట్టూ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిజ్ఞ చేయించారు. భారత ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి రాజీవ్ కుమార్ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ డిఎస్డి అనిత, డిఆర్డిఓ ఎంవి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. సో ఏదైతే ఈ ఓట్ ఫర్ షూర్ అనే సందేశం ఉంది అది అందరినీ చెప్పాలి. ఇక్కడ వచ్చి చాలా మంది పిల్లలు ఉంటారు, మీ ఇంట్లో కూడా మీ అమ్మగారు, నాన్నగారు కొంతమంది ఓటు వేయడం లేదు. వాళ్ళని కూడా ఖచ్చితంగా
ఈ వచ్చిన ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పాలి. ఇప్పుడు తహసీల్దార్ గారు ముందు చెప్పినట్టు ఇంకా చాలా దేశంలో అందరికీ 100% ఓటు అర్హత లేదు. కొన్ని దేశంలో ఇంకా మహిళలకి ఓటు హక్కు లేదు. కొన్ని దేశంలో అది వయసు అర్హతలు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మన దేశంలో 18 క్రాస్ అయిన అందరికీ ఓటు హక్కులు ఇవ్వడం జరిగింది. కానీ పోయిన ఎన్నికలు దాదాపు 70% ఓటర్స్ వాళ్ళు ఎన్నికలు ఏదైతే ఓటు హక్కు ఉందో అది నిర్వహించారు. రిమైనింగ్ దాదాపు 30% వరకు వాళ్ళు ఓటు హక్కు నిర్వహించలేదు. సో ఈ ఓటు హక్కుతో పాటు అది మనకు డ్యూటీ కూడా ఉంది, మన బాధ్యతలా ఉంది. అది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ బాధ్యతలు ఖచ్చితంగా మన ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో 100% 100% ఓటర్స్ వాళ్ళ బాధ్యతలా నిర్వహించాలి, వాళ్ళ హక్కు నిర్వహించి 100% ఖచ్చితంగా ఓటింగ్ చేయాలి. అందరికీ ఓటింగ్ కోసం మన జిల్లాలో కానీ గ్రామ స్థాయిలో కానీ చాలా ఏర్పాట్లు చేసుకుంటాము. ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఆ పోలింగ్ స్టేషన్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతున్నాయి. దానికి డ్రింకింగ్ వాటర్ కానీ బాత్రూమ్ కానీ ఇలాంటి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతున్నాయి. తర్వాత మీ ఓట్ నమోదై ఉందా లేదా అది తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యాప్ ఉంది. మీరు కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్ళి మీ ఓట్ ఉందా లేదా నమోదై ఉందా లేదా అది వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఓటే సామాన్యుని ఆయుధమని పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి హేమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి భారతీయుని హక్కని పేర్కొన్నారు. సుపరిపాలన అందించే నాయకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడానికి ఓటు ఒక ఆయుధమని తెలిపారు. జాతీయ స్వాతంత్రోద్యమ నాయకుల కృషి ఫలితంగా భారతదేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్ర్యం అనేది వచ్చింది. 1950 జనవరి 26వ తేదీన మనం రిపబ్లిక్ డే భారతదేశం గణతంత్ర రాజ్యం అయింది. దానికి 2 రోజులు ఒక రోజు ముందు 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం అనేది స్థాపించబడింది. ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే ఓటర్ లిస్టు తయారు చేయడం, ఎవ్రీ 5 yearsకి ఎన్నికలు జరిపించడం, నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో ఎన్నికలు జరిపించి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం వినియోగించకపోతున్నారు. మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటర్ల దినోత్సవ వేడుకలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించగా అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బంగారాజు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలని, దాన్ని వినియోగించుకోవాలని, ఓటు యొక్క విలువను వివరించి వారిని చైతన్యవంతం చేయాలని చేశారు. మండలంలో 18 ఏళ్లు నిండిన 906 మంది ఓటు హక్కు కల్పించారని, 53 పోలింగ్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా అర్హులైన వారిని గుర్తించి ఓటు హక్కు కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. వాళ్ళందరికీ అవగాహన కల్పించడం దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే ఓటు తాలూకు విలువ, దాని తాలూకా ఇంపార్టెన్స్ కూడా అందరికీ తెలియపరచడం అనేది ఈ నేషనల్ ఓటర్స్ డే తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే మనకి నియోజకవర్గంలో ఎవరైతే పెద్ద ఓటర్స్ ఉన్నారో, అంటే 80+ ఉండి 100 years దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సత్కరించుకోవడం అనేది ఒక గౌరవంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఇది 14వ అలా జరుపుకోవడం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశముల మేరకు మనకి ఏంటంటే ఈ రోజు నుంచి నెల రోజుల పాటు స్వీప్ యాక్టివిటీస్ చేయమని చెప్పారు. అంటే స్వీప్ యాక్టివిటీస్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు తాలూకు విలువ కోసం
మనం ప్రజలందరికీ అవగాహన కల్పించడం దీని తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో భాగంగా కొన్ని ఎస్ఐ రైటింగ్ అని, డెబేట్ కాంపిటీషన్స్ అని, ముగ్గులు వేయడం అని, బైక్ ర్యాలీలని, కొవ్వొత్తుల ర్యాలీ అని, అలాగా అనేక రకాలైనటువంటి ర్యాలీ. బొబ్బిలిలో ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు ఎంత ముఖ్యమో, ఓటు ఎందుకు ముఖ్యమో బొబ్బిలి ఆర్డీఓ శైలజ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తమ నాటకం ద్వారా ఓటు యొక్క గొప్పతనాన్ని, దాని ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైందని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు, దేశాభివృద్ధికి ఓటు మూలస్తంభం లాంటిదని పేర్కొన్నారు. మేజర్ థీమ్ ని తీసుకొచ్చారు. నథింగ్ లైక్ ఓటింగ్. అంటే ఓటుకు మించిన ఆయుధం లేదు. ఐ ఓట్ ఫర్ షూర్ అంటే నేను ఖచ్చితంగా నా ఓట్ని వినియోగించుకుంటాను. దీంట్లో భాగంగా మేము లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా రోల్స్ అనేవి తయారు చేస్తున్నాం. ఇంటింటికి మీలో చాలా మంది చూసుంటారు, మీ ఇళ్ళకి బిఎల్ఏలు వచ్చి ఉంటారు. బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్. వాళ్ళు రోల్ ప్రిపేర్ చేసినప్పుడు ముందుగా మీ ఇంటింటికి వచ్చి మీ దగ్గర నుంచి ఓటు నమోదు చేయించుకోవడానికి ఫామ్ 6 అనేది తీసుకుంటారు. మనం ఎప్పుడు వినే పదం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. అండ్ మోస్ట్ ఫేమస్ స్లోగన్ ఒకటి వింటాం, లింకన్ గారు చెప్పింది, డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ కదా. సో డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్ ని చాలా క్లుప్తంగా ఆ స్లోగన్ లో చెప్పారు. అంటే డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల కోసం, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే మనమే మన గవర్నమెంట్ ని, ప్రజాస్వామ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం. జీవో 135 ప్రకారం ఖజానా కార్యాలయంలో భద్రపరిచిన ఉపయోగంలో లేని చెక్ బుక్లను దహనం చేసినట్లు జిల్లా ఖజానా మరియు లెక్కలు అధికారి ఆర్ఏఎస్ కుమార్ పేర్కొన్నారు. జీవో 135 ప్రకారం ప్రభుత్వం వారు ఖజానా కార్యాలయంలో భద్రపరిచిన ఉపయోగంలో లేని చెక్ బుక్లను దహనం చేయుటకు జిల్లా స్థాయి కమిటీ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అధ్యక్షన ఆదేశములు జారీ చేశారని, వారి ఆదేశానుసారం ఈరోజు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ దగ్గర జిల్లా ఖజానా కార్యాలయంలో ఉన్న నిరుపయోగ చెక్ బుక్లను కలెక్టరేట్ కార్యాలయం పరిపాలనా అధికారి, 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సమక్షంలో దహనం చేసినట్లు పేర్కొన్నారు. 135 ప్రకారం ప్రభుత్వం వారు ఖజానా కార్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో ఏవైతే సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ ఎక్కువ కాలంగా ఉపయోగం లేకుండా ఉండిపోయావో వాటిని, మరియు చెక్ బుక్స్, స్టాంప్స్ నిరుపయోగంగా ఉన్నవి వాటిని దహనం చేయమని, అలాగే ఏవైతే స్ట్రాంగ్ రూమ్లో ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా విత్డ్రా చేయమని జీవో 135 గవర్నమెంట్ వారు ఇష్యూ చేయడం జరిగింది. దానికి కమిటీగా వివిధ జిల్లా అధికారులని ఏర్పాటు చేస్తూ దానికి జాయింట్ కలెక్టర్ గారిని అధ్యక్షతగా నియమించడం జరిగింది. జిల్లా ఖజానా అధికారి వారిని మరి కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నిన్నటి దినం మరి 24/1/24వ తేదీన జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షన మరి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్లో జిల్లా ఖజానా కార్యాలయం మరియు ఉప ఖజానా కార్యాలయం ఉన్న చెక్ బుక్లన్నీ నిరుపయోగంగా ఉండడం చేత ఆ నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్లన్నీ కూడా ఈరోజు చేయడానికి కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సేవలు అందిస్తానని నెల్లిమల్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు లోకం మాధవి అన్నారు. భోగాపురం మండలం రామచంద్రపేట, తోటపల్లి, గుడివాడ, మహారాజుపేట గ్రామాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
బొబ్బిలిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ వద్ద ఈ రోజు ఘర్షణ వాతావరణం నెలకొంది. జూట్ మిల్ కొనుగోలు చేసిన యాజమాన్యంను కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 1300 మంది కార్మికులు 1,63,00,000 పైగా పీఎఫ్ డబ్బులు బకాయిలు ఉన్నందున వాటిని బొబ్బిలి శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ ఫ్యాక్టరీ యాజమాన్యం క్లియర్ చేసే వరకు జూట్ ఫ్యాక్టరీలో ఎవరిని వెళ్లబోనని కార్మిక సంఘం నాయకులు నిర్ణయించుకున్నారు. జూట్ ఫ్యాక్టరీ స్థలాన్ని కొనుగోలు చేసిన కొంతమంది వ్యక్తులు జేసీబీ సహాయంతో పనులు మొదలు పెట్టడానికి రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జేసీబీని కార్మిక సంఘం నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇరుపక్షాలు కేవీఆర్ యాజమాన్యాన్ని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకోవడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ కట్టిసాం అంటాను కానీ సస్పెన్స్ లో ఎంత వేసారో మనకు తెలియదు. మనకు తెలిసి మేము చెప్పాం. ఆ మిగతాది వాళ్ళు వెళ్తారో ఏం చేస్తారో మా పిఎఫ్ క్లియర్ చేసి ఆ లిస్ట్ ఇచ్చిస్తే మాకేం అయిపోయిందో లోన్కి వెళ్ళిపోండి. ఒక 5 పైసలు బాకీ ఉండే సరే మేము కొన్ని కూడా మేము ఎవరికి లోన్కి వెళ్ళాము. ఇదే స్పాట్ లో చాలా సార్లు చెప్పాం, ప్రెస్ ముందే చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాను. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బొబ్బులు మీరు మేము అందరం కలిసి ఉండాలి. మనకు తగు కాదు, మీకు మాకు తగు కాదు. మా దగ్గర మీరు కొనలేదు, మమ్మల్ని మేము మర్చిపెట్టి మీరు కొనలేదు. కొనేటప్పుడు కూడా అనేక విధాలు చూస్తాం. ఒక సైకిల్ కొంటేనే ఒక మోటార్ సైకిల్. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం పట్టణం 12, 16 డివిజన్లో ప్రచారం గావించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను టీడీపీ నేతలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు ఉండ్రాల రాజేష్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఆకాశాయంటాయని, విద్యుత్ ఛార్జీలు పెంచారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వం వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరికీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు పెంచారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందంతా కూడా మీకు అందరికీ హౌస్ ట్యాక్స్లు పెంచమని చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హౌస్ ట్యాక్స్ అనేది పెంచారు. అలాగే ఈ వార్డుకు వచ్చేసరికల్లా సమస్యలకు వచ్చేసరికల్లా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అమృతసత్రం నుంచి నీళ్ళ ట్యాంక్ దగ్గరగా రోడ్డు గతంలో ఆయన ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసే ముందు ఎలక్షన్లకి ఈ రోడ్డు ఎలాగ ఉందా అని అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది. ఆ రోడ్డుకి తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు, మున్సిపాలిటీ ఉండేటప్పుడు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులు ఏంటయ్యో చెప్పలేదు. ఇప్పుడు వచ్చి 4.5 సంవత్సరాలు సాగదీసి దాన్ని ఇప్పుడుకొచ్చి రోడ్డుని కూడా ఏం చేయలేదు. దానివల్ల ప్రధానంగా చాలా సమస్యలు అనేవి దానివల్ల ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే వార్డులో ఉన్నాయండి. గతంలో ఈ వార్డు డివిజన్లో మనం ఏదైతే రోడ్లు అవన్నీ శాంక్షన్ చేసామో అవే చేశారు తప్పించి ఇంకేం చేయలేదు. కావలిస్తే చూడండి, ఇక్కడ ల్యాబొరేటరీ అనేది ఇదంతా కూడా ల్యాబొరేటరీస్ కట్టుకోవడానికి యోగ్యమైన ఏరియా కాదు ఇది. ఎందుకంటే ఇదంతా కొండ. 2 నెలలు అయింది అక్కడ ల్యాబొరేటరీ ఓపెన్ చేసి. లేడీస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలు మరిచారని డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. తక్షణమే డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని కోట జంక్షన్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు మానవాహారం చేపట్టారు. దీంతో కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు దాటినా ఇంతవరకు డిఎస్సి ప్రకటించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. పడుతున్నా సరే ఇక్కడ రూమ్ ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా తీయలేదు. మేము ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నా సరే ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకొని దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా తీయలేదు. ఇప్పుడు రాబోయే నాయకులైనా సరే వాళ్ళ నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ గురించి స్పష్టంగా చెప్పాలని కోరుకుంటున్నాం. అలాంటి నాయకుడినే మేము ఎన్నుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా 1000 కిలోమీటర్ల పాటు నడుస్తూ
అందరికీ నిరుద్యోగ యువతంగా మేమందరికీ అండగా ఉంటాం, ఓటేయండి అని చెప్పేసి అన్నారు. ఈరోజు చూసుకుంటే 4.5 సంవత్సరాల పాటు అవుతుంది. ఈ 4.5 పాటు ఉద్యోగం అనేది తీయలేదు. మెగా డిఎస్ ప్రతి ఏటా తీస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే డిఎస్ ఉద్యోగం మాటే ఎత్తలేదు. ఎన్నికల గడువు వస్తుంది. ఇక్కడ నిరుద్యోగులంతా కూడా ఎన్నికల సమయానికి ఉద్యోగాలు చేసిన ఆశతో పాటు ఈరోజు నిరుద్యోగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికలు కోడ్ ఉల్లంఘించినా సరే ఈరోజు మాత్రం ఉద్యోగం అనే మాట అయితే లేదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోకుండా ఉద్యోగం అనేది తీయకపోతే మాత్రం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పక్కాగా కేసీఆర్ మోడల్గా ఎలాగైతే నిరుద్యోగ బుద్ధి చెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం నిరుద్యోగ యువతంతో కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తాం. దాంతోపాటు నెక్స్ట్ ప్రతిపక్షాలు కూడా వాటంతట ఎన్నికల హంగామా భాగంగా నేను వచ్చాక పోటీ చేస్తాం, నేను వచ్చాక పోస్టులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాదు, ఈరోజు పక్కగా వాళ్ళ ఎజెండాలో పలానా డేట్న ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి పక్కగా ఉద్యోగాలు తెగి ఒక ఎజెండా ప్రకటించాలి. అలా అయితేనే పక్కగా ఓటేస్తామని చెప్పేసి, లేని అట్లా ప్రతిపక్షానికైనా జగన్మోహన్ రెడ్డికైనా సరే నిరుద్యోగ యువతంతో కలిపి ఒక బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పింఛన్దారుల సమస్యలను పరిష్కరించాలని భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జనవరి నెలాఖరున సుమారు 30,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి రావాల్సిన సొమ్మును 2030లో చెల్లిస్తామని జీవోను విడుదల చేయడంపై భోగాపురం తాలూకా యూనిట్ పింఛన్దారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం గౌరవ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ పింఛన్దారులకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 25/2 భోగాపురం తాలూకా యూనిట్లో పెన్షన్ అసోసియేషన్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఏంటంటే మొట్టమొదట ఈ నెల 31వ తేదీని 31/1/2024 30,000 మంది రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి పెన్షన్స్ గ్రాడ్యుయేటీ కమ్యూనికేషన్ 2030లో ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవోని రద్దు చేయమని చెప్తున్నాం. ఓపీఎస్ని కూడా పునరుద్ధరించాలని చెప్తున్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి హెల్త్ కార్డులు కూడా వైద్యం జరగలేదు కనుక ఇమ్మీడియట్గా హెల్త్ కార్డు మీద వైద్యం జరగాలని చెప్పేసి మాకు ఇవ్వాల్సినటువంటి డిఐఏరియస్ రిలీజ్ చేయాలని చెప్పి మా పెన్షనర్స్ తాలూకా ట్రాఫిక్ చేసిన తాలూకా ఏరియర్స్ కూడా ఇమ్మని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్ అందిస్తుంది ఆసరా కాదని ప్రజలకు టోకరా అని నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు బంగారాజు ఆరోపించారు. పుష్పట్రేగ మండలం కేంద్రంలో బంగారాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మహిళలు మాంగళ్యాలు తెంచిన జగన్ రెడ్డి ఇచ్చేది గోరంతా, దోచేది కొండంతా అని అన్నారు. చంద్రన్న అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి ఏడాది నుంచి 3,000 ఇళ్లు ఇచ్చి ఉండేవారని అన్నారు. వాయిదాల వల్ల ఒక్కో అవ్వాతాత 30,000 నష్టపోయారని, పెళ్లి కానుకల రద్దు వల్ల, కఠిన నిబంధనల వల్ల పేదింటి ఆడపిల్లలకు తీరని నష్టం కలిగిందని అన్నారు. కోటి మందికి తెలుగుదేశం హయాంలో 2 సార్లు 2 పదులు 20,000 రూపాయలు అందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది. మరి ఆసరా అంటున్నావు, ఈ ఆసరాలో ఎంతమందికి డబ్బులు ఇస్తున్నావు, ఎంతమందికి కట్ చేస్తున్నావు? ఆసరాలో 1 కోటి పైచీలుకుంటే 77,000 మందికే ఆసరాలు ఇస్తున్నావు. గద్దెనెక్కక ముందు బీసీ మహిళలకు 45 సంవత్సరాలు నిన్ను ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నావు, ఇస్తున్నావా? అది ఎగ్గొట్టి ఆసరాని పేరు చెప్పి సగం మందికి ఆసరా ఇస్తూ సగం మందికి ఎగ్గొట్టే పరిస్థితి ఈ జగన్ రెడ్డి పాలనలో ఉంది. నువ్వు మహిళల మీద చూపుతున్నటువంటి సవతల్లి ప్రేమ మాటలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గ స్థానాన్ని అన్ని పార్టీలు యాదవులకు కేటాయించాలని యాదవుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంఘాల తరపున స్థానిక పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హలో యాదవ్ చలో విజయనగరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 46 ఏళ్లు గడుస్తున్న యాదవులకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం దారుణమన్నారు.
యాదవులకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకే జిల్లా ఉన్న యాదవులంతా ఓటు వేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా హలో యాదవ్ చలో విజయనగరం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6వ తేదీన పట్టణంలోని కోటలి కూడ వద్ద ఏర్పాటు చేసిమని ఈ కార్యక్రమానికి అన్ని బీసీ సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొత్తం విజయనగరం జిల్లాలో 2,50,000 మంది యాదవ్ ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడాను ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఒక ఎమ్మెల్సీ సీట్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే మమ్మల్ని ఈ విజయనగరం అసెంబ్లీలోని గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మమ్మల్ని జెండాకర్లా యూజ్ చేసుకొని మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం చేసి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ సీట్ని యాదవులకు కేటాయించకపోతే మొత్తం జిల్లాలో ఉన్న మొత్తం యాదవులందరినీ కూడాను ఏ పార్టీ అయితే యాదవులకు సీట్ కేటాయిస్తుందో ఆ పార్టీకి మూకుముడిగా ఓట్లేసి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు అదే కార్యాచరణలో ఈరోజు బీసీ సంఘాల నాయకులందరితో పాటు బీసీ ప్రజలతో పాటు ఈరోజు జ్యోతిరేపాలి విగ్రహం ముందునే ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎవరైతే యాదవులకి సీట్ ఇస్తారో అప్పుడు మిగతా బీసీ సంఘాలు దాంతోపాటు యాదవులన్నీ కూడా ఓట్లేసి ఆ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలోనే 6వ తారీఖున మొత్తం కాంప్లెక్స్ నుంచి మన కోట జంక్షన్ నుంచి కాంప్లెక్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. కాబట్టి పురప్రజలు దాంతోపాటు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ఉమ్మడి విజయనగరం మన్యం జిల్లాలో కొప్పల వెలమ జనాభా ప్రాతిపదికన తగ్గినట్లు ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీటులు కేటాయించాలని కొప్పల వెలమ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గొట్టాపు చిన్నంనాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కిలిపర్తి పరదేశ్ నాయుడు డిమాండ్ చేశారు. ఈరోజు నగరంలోని కామాక్షి నగర్లో ఉన్న కొప్పల వెలమ సామాజిక భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కొప్పల వెలమకు రాజ్యాధికారంలో స్థానం కల్పించాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలు, అదేవిధంగా జిల్లాకు 1 ఎమ్మెల్యే స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి కేటాయించిన పార్టీకే తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని వారు స్పష్టం చేశారు. కొప్పల వెలమలందరూ కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ నూతనంగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో కానీ చిన్న చూపుకు గురవుతున్నారు. ఎందుకంటే 1956 నుంచి మనం చూసుకుంటే నియోజకవర్గాల ప్రాప్తికి 12 నియోజకవర్గాలున్న రిజర్వేషన్కి పోయిన 4 నియోజకవర్గాలు కొప్పల వెలమలకు ఉండేవి. అవి కాస్త 2014 తర్వాత 9 నియోజకవర్గాలకు గాను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకదానికే పరిమితం అయిపోయాం. అది ఓన్లీ ఎస్కోట. ఇప్పుడు చూస్తే పార్లమెంటు పరిధిలో 1 కూడా కొప్పల వెలమలకు కేటాయించే పరిస్థితి లేదు. మన్యం జిల్లా అనబడే పార్తీపురం జిల్లాలో 3 ఎమ్మెల్యే పరిధులు కూడా కొప్పల వెలమలకు చెందినవే. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేయడం వల్ల మాకు ఆ అవకాశం కల్పించడం లేదు. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే మేజర్ కమ్యూనిటీ అయిన మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కేటాయించాలని, అట్లా కేటాయించలేని పరిస్థితుల్లో మా కొప్పల వెలమలందరూ కూడా ఏకమై మాకు ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం ఇస్తుందో ఆ పార్టీతో మేమందరమే ప్రయాణం చేస్తామని ఈ సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలియపరుస్తున్నాం. నాయకులైన బొత్స సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా శోచనీయంగా అనిపిస్తుంది. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అతనిపైనే ఉంది. బీసీలుగా మా ఓట్లు మా తాలూకా పని అంతా కూడా మేము ఆ కుటుంబానికి కానీ అతనికి కానీ మా ఓట్లతోటి గెలిచిన మమ్మల్ని మాత్రం చిన్న చూపు చూడడం తగదని చెప్పి ఈ సభాముఖంగా భవిష్యత్తులో మాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మా కొప్పల వాళ్ళందరినీ ఏకమై మాకు ఎవరైతే ప్రాతినిధ్యం చూపిస్తారో వారి వెనకే నడుస్తామని ఈ సభాముఖంగా పత్రికాముఖంగా అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు కూడా తెలియపరచుకుంటున్నారు. విజయనగరం పట్టణంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో కోట వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని మెప్మా సిబ్బందికి సూచించారు. భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నగరంలోని 5 రోజుల పాటు జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో కార్పొరేషన్ సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9 లొకేషన్లలో మన విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఈ వికసిత్ సంకల్ప భారత యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటగా మన కోట జంక్షన్లో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ, అధికారులకు, బీజేపీ నాయకులకు, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం పెట్టిన అనేకమైన సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా మన పిఎం స్వానిధి కింద మెప్మా నుంచి మనం అనేక మందికి లోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ లైవ్లీహుడ్కి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన హౌసింగ్ సంబంధించి ఏదైతే పిఎంఏవై వెబ్సైట్ నుంచి మనం హౌసింగ్ లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నామో దాని వ్యాప్తికి మనం ఇంతకుముందు ఇచ్చిన గుంకలం కానీ, కొండకరకం కానీ, అదే సారిక కానీ ఈ యొక్క లబ్ధిదారులకి గవర్నమెంట్ ఇస్తున్న పథకాలతో పాటు అదేవిధంగా ఈ టిట్కోకు సంబంధించిన హౌజెస్ కానీ, ఇతర మనకి ముద్రా లోన్స్ కానీ, మిగతా కార్యక్రమాలకి ఆయుష్మాన్ భారత్ కింద రీసెంట్గా మనం ఆయుష్మాన్ కార్డ్స్ని కూడా సచివాలయాల వారీగా హెల్త్ సెక్రటరీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలన్నింటి మీద ఇప్పుడు మనకి వస్తున్న వ్యాన్లో ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశంతో పాటు ప్రభుత్వం పెట్టిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాల యొక్క వివరాలన్నింటినీ కూడా ఈ వ్యానుల ద్వారా మీ అందరికీ తెలియజేయడం కోసం పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా జాగ్రత్తగా అవన్నీ విని కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల వల్ల మీకు అర్హులై ఉండి ఈ పథకాల్లో మీరు లేకపోయి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క దరఖాస్తులు అందించగలిగితే ఇమీడియట్గా వాటిని ఆన్లైన్ చేసి చేయడం జరుగుతుందని చెప్తున్నాను. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ కార్యాలయం వద్ద జూనియర్ లైన్మెన్లు ఆందోళన చేపట్టారు. చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో గత 27 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాట్యుటీ పీఆర్సీని అమలు చేయకపోవడంతో ధర్నాకి దిగారు. ఆఫీస్ సూపరింటెండెంట్కి వినతి పత్రం అందజేసి వారి డిమాండ్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు గ్రాట్యుటీ పీఆర్సీ అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ లైన్మెన్లతో పాటు పనిచేస్తున్న విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్కి ఈపీఎఫ్ ఈఎస్ని వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే తీరు కొనసాగిస్తే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఏ ఉద్యోగ సంస్థల్లో కూడా అసలు లేదండి. ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే గ్రాట్యుటీ అనేది ఏ సంస్థ అయినా సరే రెగ్యులర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళు చేయాల్సిన పని. దానికోసం మేము ఫైట్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నామో మాకు అర్థం కావట్లేదండి. అలాగే ఇప్పుడు పిఆర్సీ కూడా మాకు యాక్చువల్గా 2019లో 1996 ఆగస్టులో మేము జాయిన్ అయ్యామండి. మాకు చాలా లేటుగా రెగ్యులర్ చేయడం జరిగింది. ఆ రెగ్యులర్ చేసేటప్పుడు కూడా 2018లో పిఆర్సీ వస్తే 2019లో మాకు రెగ్యులర్ అవడం కారణం చేత ఆ పిఆర్సీకి దూరం అయిపోయాము. ఇప్పుడు 2022లో పిఆర్సీ వచ్చింది. అది కూడా 1.5 year లేటుగా రావడం జరిగింది. అవి 1.5 year లేటుగా వచ్చిన తర్వాత కూడా మా ఎండీ గారు మాకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈపీడీసీఎల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలాగైతే వాళ్ళు చేశారో మాకైతే ఎంతవరకు చేయలేదండి. మా ఎండీ గారిని అడిగితే ఈపీడీసీలు ఎవరు అంటారు. ఈపీడీసీలు అంటే మాకు సంబంధం లేదు, ఎండీ గారు అంటారు. వెంటనే మాకు ఈ పిఆర్సీని అలాగే గ్రాట్యుటీని అలాగే మా విఈడబ్ల్యూ కుర్రాళ్ళందరినీ కూడా మాతో పాటు అవేర్నెస్లో కష్టపడుతున్న ఆ కుర్రాళ్ళకు కూడా విఈడబ్ల్యూ మా మాదిరిగానే కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లుగా కన్వర్షన్ చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నామండి. ఏపీ సీఎం జగన్ స్వరం మారుతుందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021లో జగన్ ధైర్యం పరాకాష్ఠకు చేరిందని, అప్పట్లో తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని అన్న విషయాన్ని ప్రస్తావించారు. 2022లో తనను నమ్మవలసిందిగా ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. 2023లో మిమ్మల్ని నమ్ముకున్నారని ప్రజల వద్దకు వెళ్ళవలసి వచ్చిందని అన్నారు. సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు
మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు తరుగు కొడతారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకొని నిలబడటానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాట్లేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజే మన 2024 జనవరి 5వ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి 22వ తారీఖు వచ్చింది. ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిపుత్రులకు అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ సేవలు. మన్యం జిల్లాలో మొబైల్ టవర్ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. నింగికేసిన స్ఫూర్తి. ఉభయ జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన విజయనగరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఖజానా కార్యాలయంలో భద్రపరిచిన నిరుపయోగమైన చెక్లు దహనం. జీవో నెంబర్ 135 ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకే దహనం చేస్తామన్న ఉప ఖజానా అధికారి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.